నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గల పురాతనమైన శివాలయం దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు సర్వే నెంబర్ 1133, 1134లలో 2 ఎకరాల 1 గుంట భూమి ఉండగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేయగా గతంలో గ్రామ ప్రజాప్రతినిధుల సహకారంతో అక్రమ నిర్మాణాలపైన ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సంబంధిత దేవాదాయ శాఖ అధికారులు పలుమార్లు సంఘటన స్థలాన్ని సందర్శించి దేవాదాయ శాఖ భూములుగా గుర్తించారని సామాజిక కార్యకర్త చింతోజీ బాలయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాలయ భూములలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని, దేవాదాయ శాఖ భూములకు గ్రామ పంచాయతీ అధికారులు అక్రమ ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇచ్చారో, గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఇన్ఛార్జీల పాలనలో ముస్తాబాద్ అక్రమాలకు మార్కులకు అడ్డంగా మారిందని హెచ్చరిస్తూ అధికారులు వెంటనే స్పందించి దేవాదాయ శాఖ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గల పురాతనమైన 100 ఏళ్ల క్రితం సంబంధించిన శివాలయం ఇది. ఈ భూమికి సంబంధించిన చరిత్ర ఏంటిదంటే 1134, 35, 33 గల సర్వే నెంబర్లో ఎండోమెంట్ రికార్డ్, రెవెన్యూ రికార్డులో ఎండోమెంట్ భూములు అనేది ఉంది. ఇది ఏంటంటే చాలా 50 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కొంత ఈ ప్రభుత్వము కొన్ని కులాలు నీరటి, బ్యాగరి, వడ్ల, కమ్మరి, హౌస్లా ఈ బ్రాహ్మణ్స్ ఏది దేవాలయాల పూజారులు ఏదైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద మాన్యం భూమి అంటే కొన్ని భూములు ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఆ భూములు ధూపదీప నైవేద్యం చేస్తూ దేవునికి పూజలు చేస్తూ దాని మీద వచ్చిన ఆదాయంతో ఖర్చులు ఎల్లదీస్తూ ఆ దేవాలయాన్ని అంటే ఏ ఇబ్బంది లేకుండా పూజారులు కానీ వీళ్ళు కానీ బతకాలనేది ప్రభుత్వ వర్షన్. అందులో భాగంగా ఈ మన సుగుణాబాయి, రామక్క, చంద్రమౌళి గారు వీళ్ళు ఈ భూములను ఏ ఉద్దేశంగా 40-50 సంవత్సరాల క్రితమే వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ బతకాలని వచ్చిన వాళ్ళకి కొంత భూమి విక్రయించడం జరిగింది. ఆ భూమి విక్రయించినప్పుడు స్థానికులు అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత వీళ్ళు మనం ఒకటి అనే విధంగా కాంప్రమైజ్ కావడం జరిగింది. ఎప్పుడు ఈ విషయం తెరపైకి వచ్చిందంటే 1995లో ఈ ఎవరైతే ఇది నాన్ లోకల్ వచ్చి తీసుకొని ఆయన మరికొంతమందికి కొనియడం అనేది జరిగిందో అప్పుడు 90-95లో స్థానిక నేత పాల నారాయణ రెడ్డి గారు, సుంచు రాజయ్య గారు, మత రమణారెడ్డి గారు, గౌళ్ళ గౌరయ్య గారు వీళ్ళు స్థానిక అమాలి ఈ మార్కెట్కి సంబంధించిన కూరగాయల వ్యాపారులు కొంతమంది విలేజర్స్ పాల్గొని ఈ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి, భూములు ఆపాలి, శివాలయానికి దిక్కు లేకుండా అయిపోతే ధూపదీప వైద్యం పెడతలేరు, ఇది చూస్తలేరు, చేస్తలేదు, అమ్ముకోవడం ఏంటిదని అడ్డుతలిగి దీని మీద వివాదం చెలగింది. ఈ వివాదం చెలజరిగిన సందర్భంలో అనమేని సుధాకర్రావు నాన్ లోకల్ ఆయన ఇక్కడ భూమి కొని బిల్డింగ్ కడుతున్న సందర్భంలో దీని ముందే దేవాలయం ముందు ముక్కుచూటిగా అది విధ్వంసం చేయడం జరిగింది. దాని మీద పోలీస్ కేసులు కావడం జరిగింది, కోర్టుల చుట్టూ తిరగడం జరిగింది. ఇక్కడ ఏంది సమస్య అంటే అప్పుడే ఎండోమెంట్ 1995, 2000 వరకు మేము కూడా MROకు విరతి పత్రం ఇవ్వడం జరిగింది. అందరం ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ భూములు ఆపాలని, ఈ దేవాలయం భూములని అమ్మద్దని, అన్యాక్రాంతం చేయొద్దు అనేది డిమాండ్ చేయడం జరిగింది. రెవెన్యూ, జీపీ అండ్ ఎండోమెంట్ ఇన్స్పెక్టరు, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారు వీళ్ళందరూ పాల్గొని ఇది దేవాలయ భూములు సర్వే చేయాలని నోటీస్ ఇచ్చారు. ఆ సర్వే చేశారు. సర్వే చేస్తే 1 ఎకరం 19 గుంటలు దేవాలయ భూమి అనేది డిక్లేర్ ఉంది. అప్పుడు ఏమైందంటే ఎవరైతే ఇండ్లు నిర్మించుకున్నారో బిల్డింగ్లు వాళ్ళందరూ భయం పుట్టింది. ఏమని, ఎన్ని రోజులున్నా ఈ ఇండ్లు పోతాయి, ఇవి కూల్చేస్తారు, ఇది దేవాలయ భూమి అనేది. కాకపోతుందంటే వాళ్ళకు కొందరికి రాజకీయ బలం. ఇప్పుడు నేను టీఆర్ఎస్ ఉన్నాను, నాకు టీఆర్ఎస్ బలం, కాంగ్రెస్ ఉన్నాడు ఆయన కాంగ్రెస్ బలం, ఆయన బీజేపీ ఉన్నాడు ఆయనకు బీజేపీ బలం. అంటే ఈ విధంగా ఎవరికారు టైం గెటింగ్ చేసుకుంటూ రావడం జరిగింది. 2000 సంవత్సరం వరకు సందల భూమన్న సర్పంచ్ అన్నగారు తీర్మానం చేయడం జరిగింది, ఎవరు కొనొద్దనొద్దని, పర్మిషన్లు ఇవ్వద్దనేది జరిగింది. ఆ తర్వాత డబ్బు సాటింపు జరిగింది. రెవెన్యూ, గ్రామ పంచాయతీ, ఎండోమెంట్ సంబంధించిన రికార్డ్ అంతా నా దగ్గర కొంత ఉన్నది కాబట్టి ఇవాళ ఈ పాత్రికేయుల సమావేశంలో నిజం చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంది అంటే ఇప్పుడు గ్రామ పాలకులు, ప్రజలు, భక్తులు, మేధావులు చేయాల్సింది ఏంటిది, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పెద్దవాళ్ళందరూ, ఎమ్మెల్యే గారు, స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ గారు, ఎంపీటీసీలు, సర్పంచులు మరియు వార్డు మెంబర్లు, సంబంధిత గౌరవ మంత్రి అన్న పొన్నం ప్రభాకర్ గారు అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యను పరిష్కరించి దేవాలయానికి ఈ భూమిని దక్కే విధంగా చొరవ తీసుకొని ఈ ఎండోమెంట్ అధికారులకు రిఫర్ చేసి ఎండోమెంట్ అధికారులను పంపించి ఎండోమెంట్ అధికారుల ద్వారా ఈ గత చరిత్ర అంతా పైకి తీసి ఇప్పుడు ఈ భూమిని దేవాలయంకు అప్పగించే విధంగా చర్యలు చేపట్టాలని రెవెన్యూ అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులను, ప్రభుత్వాన్ని అందరినీ మీడియా తరపున మీ మన ముస్తాబాద్ మండల ప్రజలకు, ప్రభుత్వానికి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.